అందులో భాగంగా విశాఖ, అనకాపల్లి, అదేవిధంగా పరవాడలో కూడా ముత్యాలంపాడు ఈరోజు అనకాపల్లి ఉత్సవాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. 2 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలని గౌరవ శాసనసభాధిపతి గౌరవనీయులు అయ్యన్నపాత్రుడు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. టూరిజం డిపార్ట్మెంట్లో అటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా కొండలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి మంచి స్పాట్స్ ఉన్నాయి, అలాగే టెంపుల్ టూరిజం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్ కింద డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు టూరిజం అని కూడా ఇండస్ట్రియల్ కింద హోదా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, తద్వారా ఈ ప్రాంతాల్లో ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చేయడం అనేది మంచి ఆలోచన. ఈరోజు ఇక్కడ కొండకొల ఆవలో ఒక చక్కటి 1800 ఎకరాల దగ్గర 2000 ఎకరాల లేక్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇప్పుడే ఇక్కడ లోపల బోటింగ్ కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వాతావరణం, చక్కటి వాతావరణం కానీ పబ్లిసిటీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల విదేశీ టూరిస్టులు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కువగా వాళ్ళు ఖర్చు పెట్టేది టూరిజం మీద ఖర్చు పెడతారు కాబట్టి అది మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఉపయోగపడుతుంది. అందుకనే ప్రభుత్వం ఈరోజు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగింది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతాం. థ్యాంక్ యూ.